Hey guys, welcome back to the channel. Welcome back to another vlog. So today we are going to check out new car. So last video lo meeku cheppina kada mana project 055 అయితే సేల్ చేయడానికి చూస్తున్నా అన్నమాట. yes చూస్తున్నా అంటే అవును నేను 50-50 లో ఉన్నా అన్నమాట. కార్ సేల్ చేస్తున్నా అని చెప్పేసి లాస్ట్ వీడియోలో కూడా చెప్పినా కానీ సో అప్పుడు కూడా 50-50 లోనే ఉన్నా. సో ఇప్పుడు కూడా ఏంటంటే ఎంతో ఇష్టంతో చెప్పించుకున్నా కదా, అంత ఈజీగా వదిలేసేయలేం కదా. సో అట్లా అని సో ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది అవుతుందనే కాన్సెప్ట్లో తీసేస్తున్నాం అంతే. ఎందుకంటే మా ఫ్యామిలీ కార్ ఏదైతే ఉండేనో జైలో అది తీసేసినాం, ఒక 6 months అయిపోతుంది. అది తీసేసినాక దీంట్లోనే ఫ్యామిలీని తీసుకొని వెళ్ళడం కొంచెం ప్రాబ్లం అయిపోయింది అనమాట. ఫ్యామిలీ పేరెంట్స్కి కూర్చోవడానికి చాలా లో ఉంటుంది కదా గ్రౌండ్ క్లియరెన్స్, దానివల్ల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనమాట కూర్చోవడానికి దీంట్లో. సో అట్లా అని దట్స్ ద మెయిన్ రీజన్ ఇది తీసేసి ఇంకో కార్ తీసుకుందాం చెప్పి అనుకుంటున్నాం. ఎందుకంటే ఇది పెట్టుకొని మళ్ళీ ఇంకోటి కార్ తీసుకుంటే ఖచ్చితంగా అయితే యూజ్డ్ కార్ చూస్తున్నా. బ్రాండ్ న్యూ అయితే ఇప్పుడు మనకి ఏం ప్లాన్స్ లేవు, ఇన్ ద ఫ్యూచర్ మళ్ళీ మేబీ కానీ. సో ఇప్పుడు యూజ్డ్ కార్ తీసుకుంటే మళ్ళీ దానిపైన కూడా స్పెండ్ చేయాలి కదా అమౌంట్. సో 2 ఎందుకు అనే కాన్సెప్ట్లో మనలు ఇది సేల్ చేసేసి దానిపైన పెట్టేసి అని చెప్పేసి అంటున్నారు అనమాట. సో అది అండ్ ఒక చిన్న రివ్యూ ఇచ్చేసి మీ కార్ గురించి స్టేటస్ ఏంది ఇప్పుడు ఒకవేళ కొనాలంటే అని చెప్పి అంటే. సో వ్యాలిడిటీ గురించి చూస్తుంటే పేపర్ వర్క్ చూస్తే ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్, అన్నీ కూడా వ్యాలిడ్ ఉన్నాయి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అన్నీ కూడా ఉన్నాయి. 2029 వరకు మనకి ఆర్సీ వ్యాలిడ్ ఉంటుంది. అండ్ మెకానికలీ అండ్ రన్నింగ్లో కూడా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయంటే నథింగ్, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ వెరీ వెల్. సో మీరైతే చూసినారు మొన్న లాస్ట్ వీడియోలోనే మనము ఓవర్ ఎక్కినాం, 150-160 కొట్టేసినాము. ఏ రైడ్ అయినా సరే చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. అండ్ నేను కార్ చేపించినప్పటి నుంచి లాంగ్ డ్రైవ్స్ ఇవన్నీ కూడా మాట్లాడితే ఏ రోజు కూడా మీరు నేను ఒక్కసారి కార్ రీస్టోర్ చేసిన అంటే పెయింట్ వర్క్ ఇదంతా మనకి షెడ్లో ఎప్పటి నుంచి అయ్యి రెడీ అయ్యి కార్ బయటకు వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటివరకు నేను ఇంజన్ వర్క్స్ మెకానికల్ వర్క్స్ పైన ఎప్పుడు కూడా గ్యారేజ్కి అయితే తీసుకొని వెళ్ళలేదు కార్. ఇట్ వాస్ వెరీ గుడ్, చాలా రిలయబుల్గా ఉంది. హోండా ఇంజన్స్లో నాకు చాలా ఇష్టంతో నేను తీసుకుంది కార్. అందుకే హోండా, సుజుకి అండ్ టొయోటా ఈ వెహికల్స్ అయితే lakhs of kilometers ఈజీగా నడిచిపోతాయి అండ్ వెరీ లెస్ మెయింటెనెన్స్ ఉంటుంది ఇన్ కంపారిటివ్లీ అదర్ బ్రాండ్స్. సారీ ఆ ఫోన్లో స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. అయితే అదే వేరే బ్రాండ్స్తో కంపేర్ చేస్తే ఈ కార్లో మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది అండ్ చాలా స్మూత్గా రన్ అయిపోతూ ఉంటాయి. సో మీరైతే చూస్తున్నారు. నేను నిజం చెప్పాలంటే టు బీ హానెస్ట్ చాలా హ్యాపీగా ఉన్న కార్ తోటి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. బట్ ఫ్యామిలీకి ఇబ్బంది అవుతుందనే కాన్సెప్ట్లోనే తీసేసి సరేలే ఇంకా నెక్స్ట్ ఇంకేదైనా తీసుకుందాంలే అని చెప్పేసి అనుకుంటున్నా అంతే. లేదంటే నాకు ఈ కార్ పెట్టుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. అందుకే నేను ఇప్పుడు కూడా 50-50 అని చెప్పేసి అంటున్నా. ఇఫ్ ఎవరైనా రియల్లీ ఇంట్రెస్టెడ్ ప్యాషనెట్ గైస్ ఎవరైనా ఉన్నారు అని చెప్పేసి అంటే నేను చూసుకున్నంత మంచిగా ఈ స్పోర్టీ ఈ కార్ వాల్యూ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉండి దీనికి కొనాలని చెప్పేసి అనుకుంటే వాళ్ళకైతే ఈ కార్ సేల్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. ఇఫ్ ఆ ఆఫర్ నచ్చితే అండ్ ఆఫర్ ఇచ్చిన తర్వాత కూడా నేను 100% అమ్మేయాలని అని చెప్పేసి డిసైడ్ అయితే మాత్రమే. సో బెటర్ మీ ఆఫర్ అయితే మీరు ఇన్స్టా ఆర్ మెయిల్ ఐడి నేను డిస్క్రిప్షన్లో పెట్టేసేస్తే అక్కడ వచ్చి మీ ఆఫర్ నాకు అయితే కొట్టేసి లెట్స్ గో. ఇప్పుడైతే ఇంకా వేరే కార్స్ కూడా చూడడానికి వెళ్తున్నాం అనమాట. దీనికి ఆల్టర్నేట్ ఇంకో కార్ తీసుకోవాలంటే చూడాలి కదా. సో కొన్ని అయితే మైండ్లో నడుస్తూ ఉన్నాయి. ఐ వోంట్ టెల్ యూ రైట్ నౌ, బట్ కొన్ని కార్స్ అయితే చెక్అవుట్ చేద్దాం. చలో మన ఎంటీ పైన వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే కుమారన్న షెడ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అక్కడ లాస్ట్ వీడియోలో మీకు లాస్ట్ కాదు ఒక 2 videos బ్యాక్ పసాట్ Volkswagen పసాట్ ఉండే కదా, దానిపైన రివ్యూ చేద్దామని చెప్పేసి అండ్ వేరే డిస్కషన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇక లెట్స్ గో. డైరెక్ట్ మనం షెడ్ దగ్గరికి పోయినాక కలుద్దాం. నమస్తే. అట్లా ఉల్టా కూర్చున్నాం, అంత డీప్గా వర్క్ చేస్తున్నాం ఇది కార్లా. ఏం కాదు. హాయ్, ఎట్లా నువ్వు నిన్నే అడిగినా మొన్న చూసినావు వీడియోను, ఇక నా వీడియోలో చూస్తా నేను. అన్న ఒక మాట, ఒకసారి ఇక్కడ వచ్చే దగ్గరికి నా ప్రాజెక్ట్ 055 నేను సేల్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. వాట్స్ యువర్ రియాక్షన్? ఎందుకు అంటే ఇంట్లోకి ఇబ్బంది అవుతుంది. జైలో తీసేసినాం కదా, మమ్మీ డాడీ కూర్చోనికి ఇబ్బంది అవుతుంది. అలా అది మనకంటే సెట్ అవుతుంది, జప్ప పోతాం మనం, అలాగే కూర్చోనికి కాదు కదా. చేయించుకున్నా అంటే యాక్చువల్గా డిజైన్ చెప్పాలంటే 50-50 ఉన్నా నేను. నాకు అమ్మాలని లేదు, పక్కకు పెట్టుకోమని. ఇంట్లో ఏమంటారు అంటే ఆల్రెడీ కూడా చేయించుకుంటున్నావు, ఇప్పుడు తీసుకునేది కూడా ఎట్లా యూజ్డే తీసుకుంటాం మార్కెట్లో. దాని మీద డబ్బులు పెట్టాలి, దీని మీద డబ్బులు పెట్టాలి, నువ్వు కార్ ఇంకా బిల్ చేయాలంటే డబ్బులు పెట్టాలి, అట్లా అంటారు. అంతేలే, అందరూ అదే అంటారు. తెలుసలేదు కాదన్నా, తెలిసే కదా మనం తీసుకుంది. కానీ సిచ్యువేషన్ అట్లా వచ్చింది, ఏం చేయాలని అడుగుతున్నా మీకు. అంతేనా? చూసినావా ఏమంటాను? చూసినావా నవీన్? విన్నావా? ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఇది అన్నారు, అంత కష్టపడి బండి చేయించుకున్నావు అసలు సేల్ చేయకు, ఇది పక్కకుండానే ఇంకోటి తీసుకొని చెప్పి అంటారు. అందరు అదే అంటారు. సో అందుకే సజెషన్ తీసుకుంటా డిఫరెంట్ పీపుల్ నుంచి, ఎట్లెట్లుంటుంది వీళ్ళ రియాక్షన్ అని చెప్పేసి. సో అన్నవాళ్ళైతే వద్దని చెప్పి అంటారు, వద్దని చెప్పి పక్కకు పెట్టి ఇంకోటి తీసుకొని చెప్పి అంటారు.
చూద్దాం, డైజెస్ట్ చేసుకోవాలి. నాకు కూడా అట్లనే ఉంది, కానీ ఇంట్లో కన్విన్స్ చేయాలి కదా. సో చూద్దాం, నెక్స్ట్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ కార్ ఏంటనేది కూడా ప్లాన్ అఫీషియల్ కాదు, అన్అఫీషియల్ చేయాలి. మీకు ఇప్పుడే చెప్తే ఏం బాగుంటుంది చెప్పుని కదా, వీడియో పని చెప్తే. చలో నెక్స్ట్ కార్ వచ్చేసి మొన్న చూపించిన కదా బ్లాగ్లో, ఇదే Volkswagen Passat. చలో ఈ కార్ పైన రివ్యూ కొడదామని చెప్పేసి అనిపించింది లాస్ట్ వీడియో చేసినప్పుడు, మొన్న బ్లాగ్లో చూపించినప్పుడు. ఫస్ట్ ఇది రివ్యూకి తీసుకొని వెళ్ళాలి. కార్ కొంచెం దుమ్ము ఉంది, నీట్గా వాష్ చేసేసి రివ్యూ కొట్టేసి దెన్ మళ్ళీ కార్ ఇక్కడ డ్రాప్ చేసేసి చూసారా ఇప్పుడు కీ ఎట్లా పెట్టిండో ఇట్లా వేసి వస్తాలన్నమాట. దీంట్లో మస్తు ఫీచర్స్ ఉంటాయి. దిస్ ఇస్ ద మోస్ట్ లగ్జూరియస్ కార్ బై Volkswagen అనమాట. మస్తు ఉంటుంది బండి. చలో ఈ కార్ అయితే తీసుకొని వెళ్తున్నాం రివ్యూ చేయడానికి. ఇది ఒక కస్టమర్ అన్న వాళ్ళ క్లయింట్ కార్ ఇది. సో వాళ్ళ పర్మిషన్ అడిగి రివ్యూకి తీసుకొని వెళ్తున్నాం అట్లా. హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్, దిస్ ఇస్ నంది యాదవ్. రాలే మళ్ళీ చెప్తా. హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్, దిస్ ఇస్ నంది యాదవ్. అంటే అది రామ్ అంటే చాలా రోజు గ్యాప్ వచ్చింది కదా, నోరు నాట్ రోలింగ్ అనమాట. బట్ బ్రేకింగ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది బ్రో దీంట్లో. వీలైతే లైఫ్లో ఒక్కసారి ఇట్లాంటి కార్ మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి. అండ్ చలో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. చలో బాయ్స్, మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము. యాక్చువల్గా అన్న గరీజ్ దగ్గరికి వెళ్ళి కస్టమర్ ఒకటి Passat వెహికల్ వచ్చి ఉంటే, అంటే మొన్న నుంచి అక్కడే ఉంది అనుకోండి మనం బ్లాగ్ చేసినప్పటి నుంచి. సో ఆ కస్టమర్కి అడిగి మేము రివ్యూ చేస్తామని చెప్పేసి అడిగి కార్ రివ్యూ తీసుకురండి అనమాట. అది రివ్యూ కొట్టేసి ఇంకా ఇంటికి వచ్చేసినాము. ఇంటికి ఇందాకనే వచ్చి ఇక మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం తిని చేసి ఇప్పుడు మళ్ళీ ఫ్రెండ్స్ అయితే కలవడానికి స్టార్ట్ అయిపోయినాము. సో ఇప్పుడు మొన్నటి బ్లాగ్ ఏదైతే మీరు చూసిరో లాస్ట్ బ్లాగ్, దాంట్లో కలిసిన ఫ్రెండ్స్ కాదు, ఇంకా వేరే గ్రూప్ అనమాట. సో మీరు చూస్తే సర్ప్రైజ్ అవుతారు. చలో అక్కడికి వెళ్ళిన తర్వాత కలుద్దాం ఇంకా. అండ్ ఇప్పుడైతే ఇంకా DB కిల్లర్ కూడా తీసేసినాం కార్కి అయితే, ఎందుకంటే కొత్త ఫ్రెండ్స్ని కలుస్తున్నాం కదా చాలా రోజుల తర్వాత, వాళ్ళకి ఫస్ట్ టైం కార్ చూపిస్తున్నాము. సో పర్ఫార్మెన్స్ మంచిగా తెలియాలని చెప్పేసి DB కిల్లర్ కూడా తీసేసాం అనమాట అట్లా. హియర్ ఈజ్ ఆర్ గాయ్. కార్ అడ్డం వచ్చేసిందిరా. అరే బిజీ ఉన్నా, అక్కడ పోతుంది మళ్ళా వస్తాడులే. యో బ్రో, గుర్తుపట్టిరా? వచ్చి వస్తా ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం. హబీబీ కమ్ టు దుబాయ్. దుబాయ్ కి రాబడ్డావా నువ్వు? ప్లేసులు చెప్పకు. ఐ లవ్ యూ బేబీ, ఐ లవ్ యూ గైస్. మనోడు వైఫ్ స్టార్ట్ అయిపోయింది మాది. సో నిఖిల్ బ్యాక్ టు ఫామ్. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? మనం ఒక ప్లేస్ కి వెళ్తున్నాం. ఇది సర్ప్రైజ్. ఓకే, అది ఒక సర్ప్రైజ్ ప్లేస్ అనమాట. పేర్లు అయితే చెప్పదలుచుకోలేదు మేము. ఐ మీన్ పేర్లు అయితే చెప్పవద్దు ఇప్పుడు అది. సో వెళ్ళాక చూపిస్తాం, డైరెక్ట్ చూపించేది ఉంటే అట్లా. బేసిక్గా కెఫే అనుకోండి, కైండ్ ఆఫ్ కెఫే. సో ఏమన్నావు మళ్ళీ ఒకసారి చెప్పు. ఇంతకేమన్నావు? ఎంత? దిస్ ఫస్ట్ టైం నేను బ్యాగ్ వచ్చిన యూఎస్ నుంచి రాగానే. దానికంటే ముందు ఏదో అన్నావు కదా బండి గురించి, ఏమో చెప్పినావు కదా. బండి గురించి ఎట్లుందన్న బండి ఇంకా కూర్చోగా ఇట్ వాస్ లైక్ హెల్. అది కాదు బ్రో, మనోడు కూడా మొన్న నేను చెప్పిన కాంప్లిమెంట్ ఎంత స్మూత్ ఉంది బ్రో అని చెప్పేసి అన్నాడు. చాలా స్మూత్ ఉంది. ఐ డోంట్ ఈవెన్ ఎక్స్పెక్టెడ్ ఇంత స్మూత్ ఉంటుందని చెప్పి. ప్రాజెక్ట్ 0555 is unbelievable. బ్రో మనోడు హైలో ఉన్నాడు. మనోడు యాక్చువల్లీ ఫోన్ పెట్టి నార్మల్ పోతున్నాం కదా, మనోడు సడన్ గా వేసిండు నాకు. మళ్ళీ అరే లైక్ ఆ మూమెంట్ వస్తుంది కదా, ఇన్ని అందరూ చెప్పడం. అందుకే నేను ఫస్ట్ టైం బ్యాక్ సిట్టింగ్ కూర్చున్నా. కార్ రెడీ అయినాక నువ్వు రాలే కదా, నువ్వు లేకుంటే కదా. మనోడు యూఎస్ లో ఉండే. ఫస్ట్ టైం నేను కార్ బిల్డ్ అయ్యాక కూర్చున్నా. కూర్చోమని లైక్ బ్యాక్ బూస్ట్ అవుతుంది. లైక్ అరే వై ఇండియా, INDIA, అరే వై కుష్ అదే జో ఫీలింగ్ వస్తుంది. మనోడు ఎగ్జాస్ట్ నోట్ అవన్నీ అరే ఎన్ని రోజులు అయిపోతుంది బ్రో ఇవన్నీ తిరిగి చేసి అనే ఏమంటారు ఆ మాటలు అంటున్నా అనమాట. ఎన్ని రోజులు అయిపోయింది బ్రో అన్ని అని చెప్పేసి. బ్రో I really love. It's not liked it, it's loved it. You liked it. You loved it. I love it. Chalo right. Ayadari mai samma manam mai saram podame mai samma. Ayadari mai samma. గైస్ ఐఎమ్ రియలీ సారీ. ఈ వ్లాగ్ షూట్ చేసి ఆల్మోస్ట్ 1 month కావడానికి వస్తుంది. కొంచెం వేరే పనుల్లో బిజీ ఉండడం వల్ల
వ్లాగ్ అయితే ఎడిటింగ్ చేయలేదన్నమాట. ఇప్పుడు ఎడిటింగ్ చేస్తాను ఈరోజు. టుడే ఈజ్ July 9th. సో చాలా లేట్ అయిపోయింది. వీడియో ఎందుకు స్టార్ట్ చేసిన అంటే వ్లాగ్కి ఎండింగ్ చేయలేదన్నమాట. అందుకే ఈ వ్లాగ్ ఈ వీడియో షూట్ చేస్తున్నా. అండ్ మన ప్రాజెక్ట్ 055 సేల్ గురించి ఇవన్నీ అప్డేట్స్ అయితే మళ్ళీ నేను నెక్స్ట్ వ్లాగ్లో ఇస్తాను మీకు క్లారిటీ ఏందనేది. సో ప్రస్తుతం అయితే ఇంకా సర్చింగ్లో అది నడుస్తుంది ప్రాసెస్ అయితే. అండ్ మిగతా కొన్ని వర్క్స్లో కొంచెం బిజీ ఉన్నాం అనమాట. అండ్ మన హైదరాబాద్ బోనాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి కదా, ఆ వైబ్స్ అన్నీ కూడా మిక్సింగ్ నడుస్తుంది అనమాట. కొంచెం లైఫ్ అయితే బిజీ నడుస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. Meet you on the next vlog. Bye bye.